మా మలేషియా ట్రిప్లో రెండో రోజు మా హోటల్కి పొద్దున్నే డాక్టర్ రామ్, మా ఐఫోకస్ ఫ్రెండ్ వచ్చారు. చాలా సంతోషంగా అనిపించింది. ఆయన కలిసి పొద్దున్నే మేము ఈసారి వాళ్ళ డే టూర్ మొత్తాన్ని కలిపి ఒక ట్రావెల్ ఏజెన్సీ ద్వారా బుక్ చేసుకున్నాం. మొట్టమొదటిగా బాతు కేవ్స్ అని చెప్పి మలేషియా నుంచి మన కౌలాలంపూర్ నుంచి ఒక 15 minutes జర్నీ బస్సులో. సో మా మలేషియన్ అవుట్స్కట్స్లో ఉంటుంది, కౌలాలంపూర్ అవుట్స్కట్స్లో ఉంటుంది. సో జాగ్రత్తగా సరదాగా ఆ బస్సు ఎక్కేసేసి డైరెక్ట్గా హోటల్ నుంచి పికప్ చేసుకున్నారు. ఆ బస్సు ఎక్కి మేము బాటు కేవ్స్కి రెడీ అయిపోయాం. వెళ్ళే దారంతా కౌలాలంపూర్ సిటీ మొత్తం చక్కగా చూసుకుంటూ అదిగో బాటు కేవ్స్కి వచ్చేసాం. బాటు కేవ్స్ అంటే ఏం లేదండి, వరల్డ్లోనే లార్జెస్ట్ స్టాండింగ్ మురుగన్ స్టాచ్యూ. మనం చాలా సినిమాల్లో వాటిలో చూసుంటాం. అదిగో అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర చూసారా? చక్కగా ఆయన శక్తి హస్తాన్ని పట్టుకొని మనకందరికీ అక్కడి నుంచే చాలా పెద్ద కొండ, అది లైమ్ స్టోన్ కొండట. ఆ కొండ దగ్గరకు వచ్చేసాం. ఆ బాటు కేవ్స్ దగ్గర బస్సు ఆపాడు. సో మాకు ఒక 2 hours టైం ఇచ్చారు ఈ బాటు కేవ్స్ మొత్తం తిరగడానికి. అద్భుతంగా ఉంది, అసలు దూరం నుంచి చూస్తుంటేనే కన్నులు పండుగగా ఉంది. ఆ బాటు కేవ్స్లో స్వామి ముందు వెంటనే ఆయన ముందు మనం కూడా నుంచొని సెల్ఫీలు దిగేసుకొని, స్వామివారు అసలు ఎంత బాగున్నారో ఆ విగ్రహం, అంత పెద్ద విగ్రహం, దాని వెనకాల అంతకంటే పెద్ద కొండ. బాటు కేవ్స్ అంటారు. పైన కేవ్లో ఉంటుంది ఒక గుహలో స్వామివారి యొక్క వెలిసి ఉన్నారట. సో దాదాపు 700 మెట్లు అని చెప్పారు. చిన్న చిన్నగా ఉన్నాయి మెట్లు. జాగ్రత్తగా మేము ఆ మెట్లన్నీ వెక్కుకుంటూ మళ్ళీ మనకి ఇష్టమైనటువంటి ఆ సెల్ఫీ స్టిక్ని పట్టేసుకొని వాడేసుకుంటూ చక్కగా మంచి వీడియోస్ తీసుకున్నాం. ఇదిగోండి ఇవే కేవ్స్. ఇవన్నీ కూడా న్యాచురల్గా ఏర్పడ్డ లైమ్ స్టోన్, అంటే సున్నపు రాయితో ఏర్పడ్డ కేవ్స్. మనకి బుర్రా గుహలని చిన్నప్పుడు మనం అరకు లోయలో చూసాము. కొంచెం ఇంచుమించుగా అలాగే అనిపించాయి నాకైతే, కానీ అంతకంటే బాగున్నాయి. ఎందుకంటే అక్కడ ఏ దేవుడు లేడు, కానీ ఇక్కడ సాక్షాత్తు సుబ్రహ్మణ్యేశ్వరుడే వెలిసి ఉన్నారు కాబట్టి అద్భుతంగా అనిపించింది. ఆ గుడి లోపలికి ఇప్పుడు మనం ఆ మెట్లన్నీ ఎక్కేసి జాగ్రత్తగా ఒక 15-20 minutes పట్టింది మాకు ఎక్కడానికి. ఎక్కిన తర్వాత అక్కడ లోపలికి ఇంకా అడుగు పెడుతున్నాం. అసలు పెద్ద కేవ్ అండి. లోపలికి ఎక్కిన తర్వాత కూడా ఎంత పెద్ద పొడుగ్గా ఉందో చూశారు కదా మీరు. అసలు భలే ఉంది అట్లా కేవ్లోకి వస్తే. అందరూ తమిళ వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. మొత్తం తమిళ్. అక్కడ చక్కగా అక్కడ అభిషేకానికి స్వామివారికి అన్నీ అమ్ముతున్నారు. పుష్పమాలలు ఎంత అద్భుతంగా మంచి పుష్పాలు గుచ్చి అమ్ముతున్నారంటే, మన ఇండియన్ దేవాలయాల్లో కూడా నాకు తెలిసి అంత మంచిగా గుచ్చరేమో అనిపించింది. అంత బాగా గుచ్చినటువంటి చక్కగా పుష్పమాలలు అన్నీ ఉన్నాయి. అవన్నీ తీసుకొని స్వామివారికి మేము కూడా అభిషేక ద్రవ్యాలు తీసుకొని ఆయనే అండి స్వామివారి దర్శనం. ఆ తర్వాత అక్కడ మొక్కుకున్న భక్తులు చక్కగా మాకు మంచి ప్రసాదం పెట్టారు. రవ కేసరి అండ్ పరవాణం తినేసేసేసి అక్కడ ఇంకోటి ఏంటో ఈ కోతులు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ కోత ఒకటి చక్కగా ఎవరో పులిహోర ప్యాకెట్ పెడితే దాన్ని లాక్కొని పులిహోర తినేస్తుంది. సో అన్ని ఎక్కువ మంది లేవు. ఇక్కడ ఇంకొకటి అండి, ఇలాగా పిల్లల్ని, ఇక్కడ మలేషియాలో పుట్టిన తమిళ పిల్లల్ని అలా చెరుకుగడ్డకి ఒక ఎల్లో గుడ్డలో కట్టి జనరల్గా తల్లి తండ్రి మోసుకుంటూ వస్తారు, లేదా మేనమామ మోసుకుంటూ వస్తారట. అట్లా వాళ్ళు మోసుకుంటూ ఒక మొక్కు అనమాట అది. చెరుకుగడకి ఆ పసిపిల్లవాడిని కట్టి 700 మెట్లు వాళ్ళు ఎక్కుతూ కష్టపడి వస్తారు. చూడండి, ఆ పైనుంచి చూస్తే ఎలా కనబడుతుందో చూడండి, ఎంత హైట్లో ఉన్నామో మీకు అర్థమవుతుంది ఇప్పుడు. సో ఎక్కడం కొంచెం కష్టపడ్డాం, దిగడం కొంచెం తేలిగ్గా గడిచిపోయింది. దిగేటప్పుడు అంత అలుపు రాలేదు. ఎక్కేటప్పుడు మాత్రం ప్రతి ఒక 40-50 మెట్ల కన్నా మేము రెస్ట్ తీసుకుంటూ ఎక్కడం జరిగింది. బట్ దిగేటప్పుడు అంత కష్టపడకుండా హాయిగానే ప్రశాంతంగా దిగిపోయాం. ఆ మెట్లన్నిటికీ రంగురంగుల మెట్లు ఇవి, చాలా బాగున్నాయి. ఆ మెట్లు చూస్తుంటే కూడా కలర్ఫుల్గా ఉన్నాయి. చాలా ప్లెజెంట్గా అనిపించింది, చాలా ఎనర్జెటిక్గా అనిపించింది. పైగా చక్కగా మంచి ప్రసాదం తిన్నామేమో, ఇంకా ఎనర్జెటిక్గా కిందకి దిగ్గలిగాం. అదిగో మళ్ళీ కిందకి వచ్చేసాం, ఆల్మోస్ట్ కిందకి వచ్చేసాం. ఇంకొంచెంసేపు ఇంకొక 40-50 మెట్లు దిగితే వచ్చేస్తాం అనుకుంటా కిందకి.
700 అన్నారు కానీ నాకు 700 అనిపించలేదు మెట్లు. బట్ చాలా బాగుంది. చక్కగా విభూది ఇచ్చారు. విభూది ధారణ చేసుకొని స్వామివారి దర్శనం చేసుకొని బయట కొన్ని వెజ్ రెస్టారెంట్స్ ఉన్నాయి. కాకపోతే మేము అక్కడ పైన ఎక్కువసేపు టైం స్పెండ్ చేయడంతో కింద మాకు ఎక్కువ టైం స్పెండ్ చేయడం లేదు. కింద కూడా అమ్మవారు, ఈశ్వరుడు, గణపతి పెద్ద దేవాలయాలు కింద కూడా ఉన్నాయి. ఆ దేవాలయాలు బయట చక్కగా మన ఇండియన్ ఫుడ్, వెజిటేరియన్ ఫుడ్, ప్యూర్ వెజిటేరియన్, చక్కగా దోశలు, ఇడ్లీలు, వడలు, పూరీలు అన్నీ ఉన్నాయండి. కానీ అన్లక్కీ అండి, మాకు టైం దొరకలేదు. ఎందుకంటే మళ్ళీ మేము బస్సులో కదా వచ్చాము. మళ్ళీ మా బస్ టైం అయిపోయింది. ఎగ్జాక్ట్గా 2 hours ఇచ్చాడు. ఆ 2 hours మేము బైక్ ఎక్కడం, దిగడం, అక్కడ అంతా గడపడంతో అయిపోయింది. సో ఎక్కడేం పార్సీ లేదన్నాడు. సో వాటిని కేవలం చూసేసేసి నేను ఇంకా రెడీ అయిపోయి బయలుదేరి వచ్చేసాం. వెంటనే మా బస్సు దగ్గరలో ఉన్న ఏదో షాపింగ్ మాల్కి తీసుకెళ్ళాడు. చిన్న సైజు లోకల్ షాప్ అవి. అక్కడ మలేషియన్ లోకల్ స్నాక్స్ షాప్ అట. అవన్నీ ఇచ్చారు. అవన్నీ చూసుకొని మేము నెక్స్ట్ గెంటింగ్ ఐలాండ్స్కి వెళ్ళాం. ఈ గెంటింగ్ ఐలాండ్స్ అనేవి ఒక థీమ్ పార్క్స్ అండ్ క్యాసినోస్. ఇది చాలా దూరం, ఆల్మోస్ట్ 1.5 hour జర్నీ తర్వాత కానీ మేము అక్కడికి రీచ్ అవ్వలేదు. ఆ గెంటింగ్ ఐలాండ్స్కి మళ్ళీ అక్కడి నుంచి ఒక 4-5 కొండల పైన ఉంటుంది ఆ గెంటింగ్ ఐలాండ్స్. ఇప్పుడు 5-6 కొండలు దాటి మేము అక్కడికి వెళ్ళాలి. దానికి వీళ్ళు ఏం చేశారంటే కేబుల్ బ్రిడ్జ్ చేశారు. సో కేబుల్ కార్లో వెళ్ళాలి. సో ముందే టికెట్లు అవి బుక్ చేసుకున్నాం దీనికే. అదే మన టూర్ ఆపరేటర్ మాకు కూడా టూర్ టికెట్స్ అవి బుక్ చేసి పెట్టాడు. సో ఆ లైన్లోనే ఉన్నాం ఇప్పుడు మేము. మామూలు ఇవాళ కొంచెం వీకెండ్, సండే కదా, ఇవాళ కొంచెం జనాలు ఎక్కువగానే ఉన్నారు. ఇంకా ఎక్కువ ఉంటారట. ఈ కార్లోకి ఎక్కడానికే దాదాపు గంట పడుతుందట. ఇక్కడ నుంచి ఒక 20 minutesలో మనం పైకి ఎక్కేస్తాం. ఈ 4-5 కొండలు ఎక్కేస్తాం. బట్ ఈ ఒక 10 minutesలో మేము ఈసారి లక్కీగా ఎక్కువ మంది లేరు. మేము వచ్చిన టైంకి ఆల్మోస్ట్ 11:30, 12 అయినట్టుంది రీచ్ అయ్యే టైంకి. సో ఎక్కువ మంది జనాలు లేరు. సో మేము ఫాస్ట్గా కంప్లీట్ చేసుకొని ఆ గండోలా బ్రిడ్జ్ని ఎక్కేసాం. ఇదిగో గండోలా కేబుల్ కార్. అదిగో స్వాతి విపరీతంగా దండాలు పెట్టుకుంటుంది. దానికి ఎప్పుడు భయమే. ఫస్ట్లో అన్నీ భయపడుతుంది, తర్వాత ఎంజాయ్ చేస్తుంది. నేను ఫస్ట్లో ఎంజాయ్ చేద్దాం అనుకుంటాను. చాలా బాగుంది. అంతా గ్లాస్ అనమాట, కంప్లీట్ గ్లాసు. ఇంకొక కేబుల్ కార్ కూడా ఉంది అక్కడ మనకి కింద మన బాటమ్ కూడా కింద గ్లాస్ ఉంటుంది. కింద కూడా మనకి మొత్తం ఫుల్లీ గ్లాస్ ఉంటుంది స్ట్రక్చరు. ఇదేమో ఆల్మోస్ట్ 2 వైపులా గ్లాస్ స్ట్రక్చరు. అసలు బాగుంది, చాలా బాగుంది. అసలు పైకి వెళ్తుంటే కొంచెం చెవులు దెబ్బట్లు వేసినట్టు అనిపించిందట స్వాతికి. కొంచెం చెవులు మూసుకుంది. బట్ స్లోగానే వెళ్తోంది. మొత్తం కంప్లీట్ కిందంతా అడవి, కొండ, బ్యూటిఫుల్గా ఉంది. ఆ పైకి వెళ్తున్న కొద్దీ కంప్లీట్ టెంపరేచర్ మారిపోయింది. దాదాపు ఇది 5,000, 6,000, 7,000 ఫీట్కి వెళ్తున్నాం అనమాట హైట్ మనం. దాంతో అసలు ఈ సమ్మర్లో మనం మేఘాల పైన వెళ్తోంది. అసలు వాతావరణం కంప్లీట్గా కూల్గా అయిపోయింది. అసలు కింద అంతా కనబట్ల అసలు మనకి. అసలు ఫ్లైట్లో వెళ్తుంటే కింద మనకి మబ్బులు ఎట్లా అడ్డొస్తాయో అట్లా అడ్డొచ్చినాయి మేఘాలు మనకి. అంత అద్భుతంగా అనిపించింది. అసలు వాతావరణం అయితే చల్లగా అయిపోయింది. నిజంగా మేఘాలలో తేలుతున్నట్టు అనిపించింది మాకు. వెంటనే సరదాగా పాట కూడా వేసేసుకున్నాను. మేఘాలలో తేలిపొమ్మన్నది తుఫానులా రేగిపొమ్మన్నది అమ్మాయితో సాగుతూ చిలిపి మది అని సరదాగా పాట వేసేసుకున్నాను. అదిగో చూడండి, ఆ మేఘాలు చూసారా? అసలు వాతావరణం ఎలా ఉందంటే ఊటీలు, కొడైకెనాల్ కూడా ఎందుకు పనికిరావు అనిపించింది నాకైతే. అసలు ఆ కనబడేదే చైనా టెంపుల్. ఈ గెంటింగ్ ఐలాండ్స్ మొత్తం కట్టించినవాడు ఒక చైనా అతనట. అతను ఇక్కడ ఒక ఇక్కడ కూడా మనకి ఎట్లా అయితే సుబ్రహ్మణ్య స్వామి వెలిచారో అక్కడ అలాగేదో వాళ్ళ చైనా సంబంధించిన దేవతలు అయితే వెలిచారని వాళ్ళ ఫీలింగ్. సో అందుకని ఒక మంచి దేవాలయం, ఒక 10 అంతస్తుల దేవాలయం కట్టుకున్నారు వాళ్ళు అక్కడ. అసలు ఈ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా మెమరబుల్ అండి. ఎంత బాగుందండి అంత బాగుంది. అసలు ఆ పైకి వెళ్ళడం, ఆ కింద మేఘాలు, ఏదైతే అంతకుముందు కూడా రోప్వే ఎక్కాం మేము.
మానసాదేవి మందిరం హరిద్వార్ దగ్గర ఎక్కాము, తర్వాత శ్రీశైలంలో రోప్వే ఎక్కాం. కానీ దీని హైట్ వల్ల ప్లస్ ఈ కంప్లీట్ గ్లాస్ స్ట్రక్చరు, కిందంతా అడవులు, కొండలు ఉండడం వల్ల ఏమో కానీ చాలా అద్భుతంగా ఉంది ఈ ప్రదేశం. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను, అసలు చూస్తూనే ఉండాలనిపించింది. కానీ ఇదంతా గ్లాస్ స్ట్రక్చర్లో ఉండడం వల్ల లోపల బయట టెంపరేచర్స్ ఎలా తెలియలే, మాకు ఫీల్ అవ్వలేకపోయాం. బట్ చాలా బాగుంది, అర్థమవుతూనే ఉంది, చాలా చిల్గా ఉండేటట్టుగా ఉంది బయట అంతా. కొన్ని వందల కేబుల్ కార్స్ ఉన్నాయి, కొన్ని వందల కేబుల్ కార్స్. ఒక్కొక్క కేబుల్ కార్లో దాదాపు 10 మంది దాకా పట్టచ్చు. ఈజీగా ఫ్రీగా కంఫర్టబుల్గా 10 మంది కూర్చునేంత పెద్ద సైజులో ఉన్నాయి. వీటన్నిటినీ ఎంజాయ్ చేసుకుంటూ మేము ముందుకు అలా వెళ్ళిపోయాం. స్వాతి ఫస్ట్లో భయపడింది, కానీ తర్వాత చాలా ఎంజాయ్ చేసినట్టు అనిపించింది. అసలు హ్యాపీగా అదిగో ఇక్కడ ఇవన్నీ మా పాత మెమరీస్. ఏంటంటే లాస్యా చిన్నప్పుడు మేము శ్రీశైలం వెళ్ళినప్పుడు లాస్యాను స్వాతి కలిసి భయపడుతూ కూర్చున్నారు. అట్లాంటి మెమరీని మళ్ళీ సార్ గుర్తు చేసుకుంది. లాస్య మాకు గుర్తొస్తూనే ఉంది ఈ టైంలో, ఎందుకంటే భయం అంటే లాస్య వాళ్ళ అమ్మ అనుకున్నట్టుగా ఉంది. చిన్నప్పుడు కదా చాలా భయపడింది, ఇప్పుడంటే పిచ్చ ధైర్యం వచ్చేసింది అనుకోండి దానికి. మాకే ధైర్యం చెప్తుంది, ఏం కాదు. అదిగో కిందంతా కనపడేదంతా థీమ్ పార్క్స్ అండి. ఆల్మోస్ట్ మనం పైకి వచ్చేసాం. సో ఈ గ్రౌండ్ జీరో మొత్తం కూడా అవుటర్ వరల్డ్ థీమ్ పార్క్స్ అంటారు. దీనిలో రకరకాల థీమ్ పార్క్స్ ఉన్నాయి. ఇండోర్ థీమ్ పార్క్స్, అవుట్డోర్ థీమ్ పార్క్స్ అని. ఇప్పుడు మీకు మన కింద కనబడుతుందంతా అవుట్డోర్ థీమ్ పార్కు. దాని లోపలికి వస్తే పెద్ద షాపింగ్ మాల్స్, ఎన్ని ఫుడ్ కోర్ట్స్ అంటే అన్ని ఫుడ్ కోర్ట్స్, ఎన్ని రకాల కుజిన్స్ అంటే అన్ని రకాల కుజిన్స్. ప్రపంచంలో లేని కుజిన్ అంటూ లేదనమాట. థాయి, కొరియను, మలేషియను, అమెరికను, అన్నీ మన ఇండియన్ కూడా ఉన్నాయి. సో ఇండియన్ చాలా తక్కువ ఉన్నాయని చెప్పారు. సరే చూద్దాంలే అని చెప్పి మేము ధైర్యం చేసి వచ్చేసాం. సో ఇది ఒక చైనా రెస్టారెంట్, కలర్ఫుల్గా ఉంది. మందుకి వాటికి ఏం దోకా లేదులేండి ఎక్కడైనా సరే. అన్ని రెస్టారెంట్స్ అన్నీ చూసుకుంటూ జాగ్రత్తగా గ్రౌండ్ జీరోలో ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ మనం లోపల ఫస్ట్ టైం మనం ఆ థీమ్ పార్క్ లోపలికి ఎంట్రన్స్ తీసుకోబోతున్నాం. ఇది ఒక ఇండోర్ థీమ్ పార్క్ అనమాట. ఇంకా రెస్టారెంట్సే చూస్తున్నాం మనం. సో ఇది అక్కడ 4 చక్కగా ఫోటోలు దిగా. ఇక్కడ ఒక మంచి విషయం జరిగిందండి. స్వాతిని చూడంగానే ఎవరో చైనా వాళ్ళు వచ్చేసేసి ఎంతో దగ్గరైన మనిషిలాగా ఆమెతో ఫోటోలు తీయించుకుంటామని పెద్ద ఫ్యాన్స్ ఫీల్ అయినట్టు, మరి బంధువులు ఫీల్ అయినట్టు ఆమెతో ఫోటోలు దిగడానికి ఎగబడ్డారు, పెద్ద సెలబ్రిటీ అయినట్టు వాళ్ళు. నాకైతే అసలు కొంచెం షాకు. స్వాతి కూడా ఇటువంటి ఫ్యాన్ ఫీలింగ్ని ఎంజాయ్ చేస్తూ షాక్లోనే కనబడుతుంది మీకు చూస్తే జాగ్రత్తగా ఫోటోలు. అవి వాళ్ళని సరదాగా వాళ్ళతో ఫోటోలు దిగేసిన తర్వాత మేము కూడా కొన్ని సెల్ఫీలు దిగాను. స్వాతి మాత్రం ఇంకా షాక్లోనే ఉంది. నేను కూడా అడుగుతూనే ఉన్నా, నిజంగా చెప్పు మీకు చైనా వాళ్ళకి ఏంటి సంబంధం అని అడుగుతూనే ఉన్నా. కానీ పూర్వజన్మ వాసనలు ఇంకా కనిపించట్లా, గుర్తు రావట్లేదు అని చెప్పింది నాకు. ఆలోచించు, గుర్తు చేసుకో, ఎందుకంటే వాళ్ళు ఎవ్వరూ పిలవని వాడు నిన్నొక్కడిని ఎందుకు పిలుస్తారు వాళ్ళు? నేను పక్కన ఉన్నా కదా, నన్ను కూడా నాతో ఫోటోలు దిగలేదు కదా. ఏదో నువ్వు సెలబ్రిటీ అయినట్టు ఆయన, వాళ్ళ ఆవిడ అందరూ ఆయనతో ఫోటోలు దిగారు. ఇంకా స్వాతి కూడా చూసారా మీరు, ఆ ఎక్సైట్మెంట్లో నా వెనకాల గుర్తు చేసుకుంటుంది. ఒక మగధీర సినిమాలో కాజల్ టైప్లో పాత జన్మ జ్ఞాపకాలు ఇంకా గుర్తు రావట్లే వాళ్ళని టచ్ చేసినా కూడా. చూద్దాం అయ్యే లోపల ఏమైనా గుర్తొస్తారేమో. అదిగో ఇండోర్ థీమ్ పార్క్ అండి ఇది. అంతా అసలు అంతా కలర్ఫుల్గా లైటింగ్, పైనంతా మబ్బుల్ని క్రియేట్ చేసినట్టుగా స్క్రీన్స్, లైటింగు, రకరకాల ఇన్నర్ యాక్టివిటీస్ అనమాట లోపల. ఇండోర్ యాక్టివిటీసు. సరే ఇవన్నీ జెయింట్ వీల్స్, మన టోరాలు, లేకపోతే ఇవన్నీ కామన్గానే అనిపించినాయి నాకైతే, పెద్ద స్పెషల్గా అనిపించలే. ఇక్కడ మన మాల్స్లో కూడా ఆల్మోస్ట్ ఇట్లాంటివన్నీ ఉన్నాయి. అట్లాగే రకరకాల గేమ్స్, బాతులు తీయడాలు, బాల్స్ దానిలో వేయడాలు. ఇంకా అసలు ఇదొక రకమైన ఎగ్జిబిషన్ ఒక మాల్ మనకు అన్నీ మిక్సింగ్ అనమాట. ఇదంతా ఒక థీమ్ పార్క్ అన్నీ ఉన్నాయి. కానీ చాలా అంటే చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు. చాలా అద్భుతంగా ఉంది, చాలా స్పేషియస్గా, చాలా కలర్ఫుల్గా, చాలా లావిష్గా. ఇంత పెద్ద థీమ్ పార్క్ నేను ఎప్పుడు చూడలే, చాలా బాగా అనిపించింది. అంటే పైగా అన్నీ ఉన్నాయి ఒకే చోట.
థీమ్ పార్కు, క్యాసినోసు, అవుట్డోర్ థీమ్ పార్కులు, ఇండోర్ థీమ్ పార్కులు. సో వీటన్నిటిని సరదాగా చూసుకుంటూ వాటినన్నిటినీ చూస్తూనే ఎంజాయ్ చేస్తున్నాం. ఏ రైడ్స్ ఎక్కలేదు. స్వాతి ఇవన్నీ ఎక్కడమ్మో నా వల్ల కాదు. ఆ చిన్న రైడ్ ఏదో ఒకటి పైన ఉంది, ఆ చిన్న కప్పులో పెట్టి వాడు సాసర్లో పెట్టి తీసుకెళ్తున్నాడు. వాడు చిన్నగా నీట్గా అన్నీ మొత్తం ఇదంతా తిప్పుతుంది అనమాట. అది ఎక్కుతా అంది. చిచ్చి అట్లాంటి చిన్న చిన్నవి ఎక్కకూడదు, ఎక్కితే రోలర్ కోస్టర్స్ ఉన్నాయి అక్కడ ఎక్కాలి, కిందకి పైకి తింపేస్తాడన్నాం. అది కాదని ముందుకెళ్ళాం. ఒక అమ్మాయి చక్కగా వైట్ శారీ కట్టుకొని తన్మయత్వంతో చైనా మ్యూజిక్ వాయిస్తుందండి. ఒక ఇన్స్ట్రుమెంటు. చాలా బాగా అనిపించింది నాకైతే. అమ్మాయి అసలు మన ఎవరిని పట్టించుకోకుండా ఒక తన్మయత్వంతో వాయించింది. నాకు ఆ వాయించే పద్ధతి నచ్చింది. అసలు బ్యూటిఫుల్గా ఉంది. చూడండి ఎంత బాగుందో ఆ మ్యూజిక్. సో నేను అక్కడ మ్యూజిక్ని ఎంజాయ్ చేస్తుంటే, మ్యూజిక్ కాదు ఇట్రా నీకు ఇండియన్ స్పైసెస్ చూపిస్తానని వంట సామాన్లన్నీ చూపిస్తుంది స్వాతి నాకు. ఒక మంచి బ్యూటిఫుల్ స్కై ఎవెన్యూ అంటారు ఈ బిల్డింగ్ని. మల్టిపుల్ బిల్డింగ్స్ ఉన్నాయి ఇక్కడ. దీనిలో స్కై ఎవెన్యూ బిల్డింగ్ చాలా బాగుంది. ఇది కూడా యాట్రియం అంతా కూడా చాలా నీట్గా డిజైన్ చేశారు. అదంతా చూసుకుంటూ మళ్ళీ పైనుంచి ఆ థీమ్ పార్క్స్, ఆ యొక్క లైట్ షోస్, అసలు వాల్ మౌంట్స్ అన్నీ చూసుకుంటూ చాలా పెద్ద మాల్ అండి ఇది. దాదాపు 4 లెవెల్స్ ఉన్నాయి. అలా ఒక 4-5 బిల్డింగ్స్ ఉన్నాయి అన్నమాట ఇక్కడ. సో అక్కడ మేము ఆకలేస్తుంది, బాగా తిరిగేసాం కదా, మంచి ఇండియన్ రెస్టారెంట్ ఒకటి పట్టుకున్నాం. మంచి వెజిటేరియన్ ఫుడ్ కూడా దొరికింది నాకు. చక్కగా బీరకాయ కూర అన్నీ వేసుకొని తినేసాం. ఆ తర్వాత మేము స్కై విఆర్ అని చెప్పి వర్చువల్ రియాలిటీ ఒక థీమ్ పార్క్ ఉంది అక్కడ, దాంట్లోనే ఇంకొకటి. సో దానిలో రకరకాల గేమ్స్ ఉన్నాయి. సో స్వాతికి ఎప్పుడు చూడందని చెప్పి ఈ గేమ్ ట్రై చేయమని చెప్పా. దీన్ని పారాగ్లైడింగ్ అంటారు. సో మనమే పారాగ్లైడింగ్ చేస్తుంటే, అది కూడా చక్కగా హిమాలయాల లాంటి పర్వతాల్లో పారాగ్లైడింగ్ చేస్తుంటే ఎట్లా ఉంటుందో వర్చువల్గా మనం రియాలిటీ షోని మనం ఎంజాయ్ చేయొచ్చు. సో చాలా బాగుంది అనిపించి చెప్పింది. ఫస్ట్ వెళ్ళడానికి భయపడింది. అమ్మో నేను రాను, మీరు పక్కన ఉంటే దానిలోనే ఆడతానంది, కానీ ధైర్యం చేసి పంపించా. దాన్ని మస్తు ఎంజాయ్ చేస్తున్నట్టయితే అనిపిస్తుంది వీడియోలో చూస్తుంటే కదా. తర్వాత బయటకు వచ్చిన తర్వాత కూడా బాగా ఎంజాయ్ చేశానని చెప్పి బ్రహ్మానందానికి కాన్ఫిడెన్స్ పెరిగిపోయి నువ్వు సరిగా చేయట్లేదని చెప్పి నన్ను కూడా తిట్టడం మొదలుపెట్టింది. చూద్దాం. చాలా బాగుందండి ఇది. నిజంగా చాలా మంచి ఎక్స్పీరియన్స్ వర్చువల్ రియాలిటీ. నాకు తెలిసి మన లైఫ్లో కొన్ని చేద్దాం అని అనుకుంటాం, కానీ రియల్గా చేయాలంటే మనకు ధైర్యం సరిపోదు. అట్లాంటి గేమ్స్లో ఇదొకటి. ఈ పారాగ్లైడింగ్ నాకు కూడా చేయాలని నాకు కోరిక, కానీ పారాగ్లైడింగ్ చేయాలంటే అంత ఈజీ ఏమీ కాదు, చాలా పెద్ద స్కిల్ ఇది. సో దీనికి బోడంత ట్రైనింగు, బోడంత రిస్క్ అన్నీ ఉంటాయి. అలాంటివి ఏమీ లేకుండా అసలు 0 రిస్క్ తోటి మనం అదే ఎక్స్పీరియన్స్ మనం చేయడానికి ఈ పారాగ్లైడింగ్ హెల్ప్ చేస్తున్నట్టు అనిపించింది. మనం లెఫ్ట్ సైడు, రైట్ సైడు, వింగ్స్ అన్నీ మనం చేసుకుంటూ వెళ్ళచ్చు. చాలా బాగుంది ఇది. సో అదైతే బాగా ఎంజాయ్ చేసినట్టు అనిపిస్తుంది నాకు. అసలు ఇంకా వేరే ప్రపంచంలోకి వెళ్ళిపోయింది, మనల్ని పట్టించుకోవట్లేదు, ఇంకా అసలు అరుస్తోంది, కేకలు పెడుతోంది. అసలు మామూలుగా అయితే లేదనిపిస్తుంది. చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తుందో. చాలా బాగా ఎంజాయ్ చేసింది వర్చువల్ రియాలిటీ ఆఫ్ పారాగ్లైడింగ్. బాగుంది, చాలా బాగుంది. ఇంకా చాలా గేమ్స్ ఉన్నాయి ఇక్కడ. సో తర్వాత నేను కూడా తగ్గేదే లేదని చెప్పి నేను కూడా పారాగ్లైడింగ్ వెళ్ళిపోయా. నేను పైకి కిందకి పైకి నేనైతే బాగా చేశా, కానీ బయట నుంచి చూసి నేను అబ్బాయి నువ్వు సరిగ్గా చేయలేదు, నువ్వు కింద పడిపోయావు, అటు పడిపోయావు, ఇది పడిపోయావు, నాకు ఏదో బ్యాడ్ కమెంట్స్ అన్నీ ఇచ్చింది. తను ఏదో బాగా చేసినట్టు. దాన్నే ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారు, విషయం తెలియదు. సరే మనం ఏం చేస్తాం. ఒకసారి కాన్ఫిడెన్స్ ఇచ్చిన తర్వాత అది ఓవర్గా మారుతుందో అండర్గా మారుతుందో మనం చెప్పలేం. కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది కదా, ఐఎమ్ హ్యాపీ. ఇంకోసారి వర్చువల్ రియాలిటీ రావాలంటే నేను బతిరాడాల్సిన పని లేదు స్వాతికి ఇప్పుడు. కమాన్ వర్చువల్ రియాలిటీ ఎక్కడుంది చెప్పండి, నేను ఎగురుతా గంతేస్తా అంటుంది ఇప్పుడు. అట్లా నేను కూడా ఈ వర్చువల్ రియాలిటీ గేమ్ ఆడేసేసేసి మేము నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోయాం. ఇక్కడ ఉండండి అసలు కదా, ఇదే గెంటింగ్ ఐలాండ్స్లో హైలైట్ క్యాసినో ఎంట్రన్స్ ఫ్రీ. లోపలికి వెళ్తే దోలు తీరిపోతుందట. చూడ్డానికి వెళ్ళాను. యాక్చువల్గా ఇక్కడ వీడియో రికార్డింగ్ చేయకూడదు, బట్ నేను కొంచెం రిస్క్ తీసుకొని సరదాగా మనందరికీ పంచుకుందామని చెప్పి ఈ వీడియో రికార్డింగ్ చేశాను. సరే ఇక్కడి నుంచి మేము చూసుకొని మధ్యలో మళ్ళీ గండోలా బ్రిడ్జ్ దగ్గరికి వచ్చేసేసి ఆ కేబుల్ బ్రిడ్జ్లో ఎక్కేసేసి కేబుల్ కార్లో ఎక్కేసేసి
చైనా టౌన్కి, అదే చైనా టెంపుల్ అనే దానికి వచ్చేసాము. ఇక్కడంతా కూడా చాలా భక్తిపూర్వకంగా వాళ్ళు అక్కడ వాళ్ళ దీపారాధనలు, వాళ్ళ యొక్క అగరబత్తీలన్నీ వెలిగించుకుంటూ వాళ్ళు చేసుకుంటున్నారు. మేము అక్కడ దాకా వచ్చాం, కానీ ఇంకా బాగా లేట్ అయిపోయింది అప్పటికే. మేము 4:45 కల్లా మళ్ళీ మేము కార్ దగ్గరికి వెళ్ళిపోవాలి, బస్ దగ్గరికి వెళ్ళిపోవాలి. సో అది లేట్ అయిపోయిందని చెప్పి మేము కొంచెం దూరం దాకా వచ్చి అక్కడి నుంచి దూరం నుంచి చూసుకొని మళ్ళీ ఆ మేఘావృతమైనటువంటి అందమైనటువంటి లొకేషన్ని, అట్ ద సేమ్ టైం అందమైనటువంటి ఆ క్లైమేట్ని కొంతసేపు ఎంజాయ్ చేసి ఇంకా అక్కడి నుంచి మేము వచ్చేసాం. ఇప్పుడు మేము నైట్ లైట్ హాప్ ఆన్ హాప్ విత్ లైట్ టూర్ ఆఫ్ కౌలాలంపూర్ అని చెప్పి బస్సులో, చక్కగా డబుల్ డెక్కర్ బస్సులో, ఓపెన్ టాప్ బస్సులో నైట్ పూట అంటే లైట్స్ వెలుగులో రాత్రి ఆ యొక్క మంచి అద్భుతమైనటువంటి నైట్ లైట్ షోస్ ఉండేటువంటి బిల్డింగ్స్ని చూసేటువంటి హాప్ ఆన్ హాప్ బస్సులో బయలుదేరి నైట్ లైట్ ఎట్లా ఉంటుందో, నైట్ లైఫ్ ఎలా ఉంటుందో సరదాగా చూస్తూ మేము ముందుకు సాగాం. ఇక్కడ చూస్తే మీరు చూస్తోంది నిన్న మనం చూసిన కేఎల్ టవర్ మంచి లైటింగ్లో అద్భుతంగా ఉందండి. పగలు చూసింది ఒక లెక్క, రాత్రి చూసింది ఒక లెక్క అన్నట్టుగా ఉంది. అదే మేము పగలంతా చూసింది, నిన్న మనం పగలంతా చూసిన సేమ్ బిల్డింగ్స్, సేమ్ అవి మేము రాత్రిపూట లైట్స్లో చూడడం చాలా కనువిందుగా ఉంది. అసలు స్వాతి అయితే పిచ్చి ఎంజాయ్ చేసింది. నిన్న పగలు చూసిన దానికంటే అవే బిల్డింగ్స్ని రాత్రిపూట చూస్తుంటే ఇంకా చాలా బాగా అనిపించిందని చెప్పింది నాకైతే. అఫ్కోర్స్ నాకు కూడా అలాగే అనిపించింది అనుకోండి. అక్కడ మనకు ఒక 5 మినిట్స్ పాటు వాళ్ళు మళ్ళీ టైం ఇచ్చి, కమాన్ ఫోటోలు దిగండిరా బాబు అన్నాడు. ఒక ఫోటోలు అనే పదం వినబడితే చాలు కదా, మన సెల్ఫీ స్టిక్ మనం రెడీ. టకటకటక ఈసారి బస్సు దిక్కకుండా బస్సులోంచి కూర్చొని ఆ లైట్ ఉన్నటువంటి లైట్ షోతో వెలిగిపోతున్నటువంటి కేఎల్ టవర్స్ని మేము మళ్ళీ మా కెమెరాల్లో బంధించి పడదొబ్బాం. చాలా బాగుంది కదా, నాకైతే పిచ్చ నచ్చింది. ఆ తర్వాత మేము రాజా ప్యాలెస్కి వెళ్ళాం. ఇది మన రాష్ట్రపతి భవన్ లాగా ఇక్కడ మలేషియా రాజుగారి యొక్క భవనం. నైట్ లైట్లో బాగుంది. పగలు కూడా చూద్దాం అనుకున్నాం, బట్ నైట్ పూటే చూడాల్సి వచ్చింది. బట్ దూరం నుంచే చూడాలి, లోపలికి వెళ్ళడానికి ఉండదు. మన రాష్ట్రపతి భవన్ టైప్లోనే, కానీ చాలా బాగుంది. అలా సరదాగా కొంతసేపు అక్కడ ఒక 5-10 మినిట్స్ మనకి టైం ఇచ్చారు వాళ్ళు, హాప్ ఆన్ హాప్ బస్ వాళ్ళు. సో ఆ నైట్ లైట్లో రాజా గారి భవనాన్ని కొంచెంసేపు చుట్టేసేసి మా మనస్సుల్లో వాటిని పట్టేసేసి, అంత ఎక్సైటెడ్గా ఏం అనిపించలేదు, ఎందుకంటే దూరం నుంచి చూస్తున్నాం కాబట్టి. మేబీ పగలపూట ఉంటే కొంచెం బాగుండేదేమో, బట్ లైట్స్తోనే ఉన్నది కాబట్టి కొంచెం ఎక్కువసేపు గడపలేదు ఇక్కడ. అది చూసేసుకొని మేము ఇంకా బయలుదేరిపోయాం. ఇంకొన్ని నైట్ లైట్లో ఉన్నటువంటి కౌలాలంపూర్ని కొంచెం ఎంజాయ్ చేస్తూ, కానీ మళ్ళీ పెట్రోనాస్ టింట్వాస్ దగ్గరికి వచ్చాం అదే బస్సులో. మళ్ళీ దాన్ని ఎంతసేపు చూసినా మళ్ళీ తనివి తీరలేదు. ఒక రకమైన అట్రాక్షన్ ఉంది పెట్రోనాస్ ట్విన్ టవర్స్లో. నైట్ పూట ఇంకా బాగా అనిపించింది. మళ్ళీ నిన్న రాత్రి కూడా నైటే చూసాం, ఇప్పుడు కూడా నైటే చూసాం అనుకోండి. బట్ ఈసారి బస్సులోంచి, నిన్నేమో బస్సు కింద నుంచి కదా, ఆ బస్సులోంచి కూడా దాన్ని అంతే ఎంజాయ్ చేసాం. చాలా బాగుంది పెట్రోనాస్ ట్విన్ టవర్స్. ఆ రోజు పైన చంద్రుడు, కింద చంద్రుడి వెలుగు, కింద పెట్రోనాస్ ట్విన్ టవర్స్. అట్లాగే దాని చుట్టుపక్కల ఉన్నటువంటి పెద్ద పెద్ద బిల్డింగ్స్ అన్నీ కూడా చక్కగా ఆ నైట్ లైట్లో ఇంకా అందంగా కనబడ్డాయి. నిన్న పగల కంటే కూడా ఈ నైట్ లైట్లో వాటి అందం వేరుగా ఉంది. సో న్యూయార్క్లో ఇలాంటి బిల్డింగ్స్ చూసి నేను చాలా ఎంజాయ్ చేశాను. అట్లాగే ఇప్పుడు కూడా ఇక్కడ చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఇద్దరం కూడా ఈ 2 అవర్స్ మొత్తం రైడ్ని ఫుల్గా ఎంజాయ్ చేసాం. ఇంకొక లక్కీగా ఏంటంటే కూర్చొని ఎంజాయ్ చేయడం కదా, నిన్నేమో కొంచెం నడుస్తూ ఎంజాయ్ చేసాం. అంత కొంత బాడీకి అలసట ఉంది. ఇవాళ కూర్చొని ఎంజాయ్ చేయడంతో ఇక లక్కీగా ఇవాళ మాకు వాతావరణం చాలా బాగుంది. చక్కగా మంచి కూల్ బ్రీజ్, మంచి వాతావరణం. జనరల్గా యూజువల్గా వర్షం పడుతుందట, వర్షాలు ఏం పడకుండా హాయిగా ఉంది. చక్కగా పొద్దు నుంచి వేడిగా ఉన్నామేమో, కొంచెం చల్లగా ఉంది, హాయిగా ఉంది. చాలా బాగా
ఇవాల్టి డే 2ని కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని ఇది ఒక టైమ్ స్క్వేర్ లాగా అనిపించింది నాకైతే. పెద్ద పెద్ద హోర్డింగ్స్, ఎలక్ట్రానిక్ బోర్డ్స్ అవన్నీ చూసుకుంటూ అక్కడ నైట్ షో లాగా అక్కడ కూడా న్యూయార్క్లో టైమ్ స్క్వేర్ టైప్లో అక్కడ కూడా ఒకళ్ళు ఎవరో లైవ్ బ్యాండ్ వాయిస్తున్నారు. చాలామంది ఎంజాయ్ చేస్తూ చూస్తూ డ్యాన్స్లు అవి చేస్తూ ఒక నైట్ లైఫ్ని మలేషియన్స్ ఎలా ఎంజాయ్ చేస్తారో అబ్జర్వ్ చేస్తూ మేము కూడా అవన్నీ సాగుతూ చూస్తూ మళ్ళీ తిరిగి హోటల్కి రావడానికి ప్లాన్ చేసుకుంటూ ముందుకు వచ్చేసాం. బాగుంది నైట్ లైఫ్, నైట్ లైట్, హాప్ ఆన్ హాప్ ఆఫ్ బస్తో ప్లస్ ఎట్ ద సేమ్ టైం కొన్ని ఆన్ గ్రౌండ్ కూడా మంచి ట్రాఫిక్ అవన్నీ చూసుకుంటూ ఆ జామ్స్ అని దాటుకుంటూ బాగుంది, చాలా బాగుంది నైట్ లైట్.